హలో ఎవ్రీవన్, ఇప్పుడు నేను చిత్రాన్నం చేస్తున్నాను. ఈ అన్నం వేడివేడి అన్నంతో కానీ రాత్రి మిగిలిపోయిన అన్నంతో కానీ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కడాయి పెట్టుకొని ఇవి చిత్రాన్నంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు ఇవి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, 2 ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. పచ్చిమిర్చి, ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను. సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ లెమన్ పిండుతున్నాను. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో కలిపేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అయిపోయిందండి. చిత్రాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. మనము నైట్ మిగిలిపోయిన అన్నం కూడా ఇలా వేడివేడిగా చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి వేరే కర్రీస్ అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న కారం పొడులు కూడా వేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమే. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వేరే కూరలు అస్సలు అవసరం లేదు. ఇది కుసుమల కారం అండి. కుసుమలతో కారం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం వీడియో కూడా చేసాము. ఈ విధంగా తింటే వేరే కర్రీస్ కానీ ఏం అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, చిత్రాన్నం ఎలా చేసుకోవాలో చూపించాను. మరిన్ని రెసిపీస్ కోసం ఆశాస్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.